గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేద్దాము. గలతీలకు రాసిన పత్రికని అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఈ మొదటి 2 అధ్యాయాలని పౌలు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన అంశాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడడాన్ని మనం చూస్తాం. పౌలు గారు ఈ సంఘాలు గలతీయ ప్రావిన్స్లో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ స్థాపించి వారికి దేవుని వాక్యాన్ని అందించిన వాడుగా, సువార్త ప్రకటించిన వారుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం చూస్తాము. అయితే యూదులైనటువంటి వారు, యూదుల యేసు ప్రభు వారిని అంగీకరించినటువంటి వారు పౌలు గారు చెప్పినటువంటి బోధకి వ్యతిరేకమైనటువంటి బోధను, ప్రభు యొక్క మార్గాల నుండి ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి బోధని వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రజలు కూడా ఆ వైపే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో వారిని కరెక్ట్ చేస్తూ, వారిని గద్దిస్తూ ఈ గలతీలకు రాసిన పత్రికని పౌలు గారు రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ మొదటి 2 అధ్యాయాల్లో పౌలు గారు ఏ విధంగా ప్రభువు చేత ఆయన దర్శించబడ్డాడు, ప్రభు యొక్క ప్రత్యక్షత పౌలు గారికి ఏ విధంగా కలిగింది, దేవుని నుండి తను ఏ విధంగా డైరెక్ట్గా ఈ యొక్క ప్రత్యక్షను, ఈ యొక్క రెవల్యూషన్ని పొందినటువంటి వాడుగా పౌలు గారు ఉన్నారన్న విషయాన్ని ఆయన ఎంతో స్పష్టంగా ఇక్కడ మనకి తెలియజేయడాన్ని మనం చూస్తుంటున్నాం. అంటే వారు ఏవైతే ప్రభు త్రోవలు తప్పించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కరెక్ట్ చేస్తూ సరైనటువంటి మార్గాన్ని, సరైనటువంటి సువార్తని వారికి మరి ఒకసారి తెలియజేస్తూ వారిని కరెక్ట్ చేస్తూ ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం. 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని, దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమైపోనేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైనటువంటి వారికిని విషదపరిచితిని. ఇందులో మనం గమనించినట్లయితే పౌలు గారు ఇక్కడ అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత మొదటి అధ్యాయంలో ఏ విషయాలైతే చెప్పారో దాని యొక్క కంటిన్యూషన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. యేసు ప్రభు వారి చేత ఈయన దర్శింపబడిన తర్వాత, యేసు ప్రభు వారు ఈయనని దర్శించిన తర్వాత ఈయన డైరెక్ట్గా అరేబియా ప్రాంతంలోకి వెళ్ళినట్లుగా మొదటి అధ్యాయం 17వ వచనంలో ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అక్కడ ఆయన 3 years అక్కడ తన యొక్క సమయాన్ని స్పెండ్ చేసినట్లుగా, దేవుని వాక్యాన్ని విశదంగా, కూలంకషంగా, ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి అంశాలేవి, అవి యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడ్డాయి, ఈ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఆయన అక్కడ స్టడీ చేసినటువంటి విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటాం. అక్కడ నుండి మన అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం 9వ అధ్యాయంలో చూసినట్లయితే అరేబియా నుండి ఆయన తిరిగి యెరూషలేములోకి వెళ్ళాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ యొక్క క్రానాలజీ అనేటువంటిది, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు అన్నటువంటి విషయాలు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఆయన యొక్క జీవితం నుండి, ఆయన చెప్పినటువంటి అంశాల నుండి మనం అక్కడ అండర్స్టాండ్ చేసుకుంటాం. అక్కడ నుండి ఆయన తిరిగి తన సొంత ప్రదేశమైనటువంటి ఆ యొక్క సిరియా, కిలికియా ప్రాంతాల్లోకి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. అక్కడ ఆయన చాలా దినాలు అక్కడ తన టైంని ఆయన స్పెండ్ చేసినట్లుగా మనం చూస్తాం. అయితే బర్నబా ఆయనను వెదకి ఆ యొక్క ప్రాంతానికి తిరిగి బర్నబా పౌలు గారిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే మనము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో గమనించినట్లయితే 25వ వచనంలో ఈ మాట రాయబడింది. అంతటా అతడు అంటే బర్నబా గురించి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అంతటా అతడు పౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. బర్నబా పౌలు గారిని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, ఆయన వెంట ఉండి ఆయనని నడిపించినటువంటి వ్యక్తిగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన ఈ యొక్క దమస్కులో యేసు ప్రభు వారి చేత దర్శనము పొందిన తర్వాత ఆయన తిరిగి ఆ యొక్క ప్రదేశంలోనే సువార్త ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథాల్లో ఆ మాటలన్నీ కూడా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివినట్లయితే, పిమ్మట అతడు దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. దమస్కులో మొదట ఆయన యేసు ప్రభు వారిని గురించి ప్రకటించడాన్ని మనం చూస్తాము. అయితే ఆయనని యూదులు భయపెట్టడానికి లేదా చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ నుండి ఆయన 23వ వచనంలో మనం చూస్తే
అనేక దినములు గతించుట పిమ్మట యూదులు అతనిని చంప ఆలోచింపగా శిష్యులు ఆ విషయాన్ని కనుక్కొని ఆయనని తిరిగి అక్కడి నుండి దమస్కు నుండి యెరూషలేమునకు తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. బర్నబా పౌలుతో కూడా ఉండి యెరూషలేమునకు తీసుకెళ్ళి వెళ్ళారు. అయితే అక్కడ శిష్యులు ఆయనని అంగీకరించలేదు. ఎందుకంటే అప్పుడే ఆయన సంఘాన్ని హింసించేటువంటి వ్యక్తిగా, శిష్యులని అందరినీ కూడా భయపెట్టి బెదిరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడన్న విషయాన్ని ఎరిగినటువంటి అపోస్తలులు, శిష్యులు ఈ యొక్క పౌలు గారిని వాళ్ళు యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే బర్నబా అక్కడికి వచ్చి ఆయన పక్షంగా వారితో మాట్లాడి పౌలు గారికి కలిగినటువంటి దర్శనాన్ని గురించి వాళ్ళకు తెలియజెప్పి యెరూషలేములో పౌలు గారిని వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఆయన మాట్లాడినట్లుగా మనం 9వ అధ్యాయంలోనే చూస్తాం. అక్కడ ఆయన సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఆయనకి వ్యతిరేకత రావడము, అనేక మంది జ్యూడియైజర్స్ అనేటువంటి వాళ్ళు ఈయన చెప్పినటువంటి బోధను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆయనని వెంబడించినట్టుగా, చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా జరిగినప్పుడు శిష్యులు అందరూ కలిసి ఈయనను మళ్ళీ తన సొంత ప్రదేశమైనటువంటి తార్సునకు, సిరియా కిలికియా ప్రాంతమైనటువంటి తార్సు అనేటువంటి అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తాం. అక్కడే ఆయన చాలా సంవత్సరాలు తన జీవితాన్ని స్పెండ్ చేసినట్లుగా మనం చూస్తాము. అయితే బర్నబా తిరిగి ఆయనని కొరింతు అంతియోకాయ అనేటువంటి ప్రాంతానికి తీసుకొని వచ్చి అక్కడ నుండి ఫుల్ ప్లెడ్జ్డ్గా పౌలు గారి పరిచర్య అక్కడ నుండి ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. అంటే ఆయన రక్షణ పొందినప్పటి నుండి మనం చూస్తున్నాం 14 సంవత్సరములైన పిమ్మట రక్షణ పొందినప్పటి నుండి 14 yearsకి మళ్ళీ ఆయన యెరూషలేములోకి వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. బర్నబాతో కూడా కలిసి తీతుని వెంట పెట్టుకొని పౌలు గారు యెరూషలేములోకి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ తీతు గురించి ఆయన ప్రస్తావిస్తుంటున్నాడు. తీతు జనుడైనటువంటి వ్యక్తిగా పౌలు గారు సువార్త ప్రకటించడం ద్వారా యేసు ప్రభువారిని అంగీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాము. అయితే తీతు అన్యజనుడు అయినప్పటికీ కూడా ఆయన సున్నతి చేయబడడానికి ఆయన బలవంత పెట్టబడలేదు అన్న విషయాన్ని కూడా ఇక్కడ పౌలు గారు తెలియజేయడాన్ని మనం చూస్తాం. 3వ వచనంలో, అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అంటే శిష్యులు ఎవరైతే మొదట శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, అపోస్తలులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు యేసు ప్రభువారి ద్వారా రక్షణ, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా రక్షణ పొందుతాము అన్న విషయాన్ని వాళ్ళు అంగీకరించిన వారుగా, వారు నమ్మినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ జూడియైజర్స్ చెప్తున్నట్లుగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు లోబడడం ద్వారా, క్రియలు చేయడం ద్వారా, సున్నతి పొందడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే రక్షణ పొందుతాము అన్న విషయాన్ని ఆ పౌలు గారు వ్యతిరేకించారు. దేవుని వాక్యం ఆ విషయాన్ని వ్యతిరేకిస్తుంది. అయితే ఈ సున్నతి పొందడానికి లేదా సున్నతి పొందమని చెప్పడానికి అపోస్తలులు ఎవరు కూడా ఆయన బలవంతం చేయలేదు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే ఈ జూడియైజర్స్ అన్నటువంటి వాళ్ళు మాత్రమే, అందుకే 4వ వచనంలో ఆయన మాట్లాడతాడు, మనలను దాసులుగా చేసుకునవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఏం జరిగింది? ఈ దొంగగా ప్రవేశించినటువంటి కపట సహోదరులు ఏం చేస్తున్నారంటే, ఉచితముగా యేసు ప్రభువారి ద్వారా కృపచేత రక్షణ పొందుతాము అనేటువంటి కాన్సెప్ట్ని వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తే తప్ప, సున్నతి పొందితే తప్ప మీరు రక్షణ పొందలేరు అన్న అంశాన్ని వీళ్ళు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఈ అంశం అంతా కూడా ఈ 15వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉందన్న విషయాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. వీళ్ళు ప్రభు యొక్క కృపను నిరర్థకం చేస్తున్నటువంటి వారుగా, యేసు ప్రభువారి ద్వారా ఉచితముగా పొందేటువంటి కృప అనేటువంటి ఈ అంశాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా వారిని వ్యతిరేకిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని ధర్మశాస్త్రము నుండి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశారు. అయితే వీళ్ళు
తిరిగి ఆ బానిసత్వంలోకి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది పౌలు గారు ఇక్కడ వాదిస్తున్నటువంటి అంశముగా మనం చూస్తాం. మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన సహోదరుల వలన ఇది జరిగినది. ఇది ఇక్కడ ఈ రెండు రకాలైనటువంటి అంశాలు మనం చూస్తాం. ఏవేవి అంటే, ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకి లోబడడం ద్వారా, సున్నతి ఆచరించడం ద్వారా రక్షణ పొందడం అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఇంకొకటి దేవుని వాక్యము యేసు ప్రభు వారి ద్వారా ప్రవేశించబడినటువంటిది, యేసు ప్రభునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాము అనేటువంటి ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఏర్పడి ఉండడాన్ని ఆ మొదటి దినాల్లో మనం చూస్తాం. శిష్యులందరూ కూడా, యేసు ప్రభు వారి యొక్క అపోస్తలులందరూ కూడా పౌలు గారి యొక్క బోధతో వాళ్ళు అంగీకరించిన వారుగా ఉండి, యేసు ప్రభు వారి ద్వారా ఉచితంగా మనం రక్షణ పొందుతాము అన్న విషయాన్ని వాళ్ళందరూ అంగీకరించిన వారుగా దేవుని వాక్యం అదే విషయాన్ని స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఇదే అంశం మీదనే గలతీ పత్రిక అంతా కూడా వ్రాయబడి ఉండడాన్ని మనం చూస్తాం. దేవుని కృప ద్వారా మాత్రమే ఉచితముగా మనం నీతిమంతులుగా చేయబడతాము అనే అంశాన్ని గురించే పౌలు గారు గలతీ పత్రిక అంతా కూడా ఆయన విషదంగా అబ్రహాము గారి జీవితాన్ని తీసుకొని వచ్చి దావీదు గారి జీవితాన్ని చూపించి, వారు ఏ విధంగా నీతిమంతులుగా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, లేదా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు ఉచితముగా ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడతారన్న విషయాన్ని ఆయన డీటెయిల్గా ఈ పత్రిక అంతట్లో కూడా తెలియజేయడాన్ని మనం చూస్తున్నాము. సో అపోస్తలులు ఎవరు కూడా పౌలు గారి బోధను వాళ్ళు వ్యతిరేకించలేదు. వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి వారుగానే ఉన్నారు. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. 5-6 వచనాలు మనం గమనించినట్లయితే, సువార్త సత్యము మీ మధ్యలో నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేరు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకు సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడెనో, అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడు అవుటకు పేతురు నాకు సామర్థ్యము కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడను అవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారము అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. వీళ్ళు ధర్మశాస్త్రానికి లోబడడం ద్వారా మీరు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినంత మాత్రాన సరిపోదు, మీరు రక్షణ అంత మాత్రాన పొందలేరు. కానీ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడంతో పాటు మీరు ధర్మశాస్త్రానికి లోబడాలి, సున్నతి ఆచరించాలి అని చెబుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జూడియైజర్స్ ఎవరైతే ఉన్నారో, వారికి పౌలు గారు ఎంత మాత్రము లోబడలేదు. వారు చెప్పిన మాటల్ని ఆయన ఎంత మాత్రము అంగీకరించలేదు అన్న విషయాన్ని ఇక్కడ ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఒకవేళ అదే అంశాన్ని పౌలు గారు లోబడినట్లయితే, దానికి ఆయన లోబడినట్లయితే ఆయన శ్రమ పడకుండా ఆయన జీవితం సాఫీగా ఉండేది. కానీ ఆయన దేవుడు తనకు ప్రత్యక్షపరిచినటువంటి అంశం ఏదైతే ఉందో, యేసు ప్రభువారి యందలి విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ పొందుతామన్న ఆ దేవుని ప్రత్యక్షతని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేయడానికి, దాని నిమిత్తమైన శ్రమ పడడానికి, దాని నిమిత్తమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా ఆయన ముందుకు వెళ్ళిన వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. దేవుని వాక్యము చెప్పేటువంటి సత్యం అదే అంశానికి ఆయన కట్టుబడి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ అపోస్తలుల గురించినటువంటి విషయాలు కూడా కొన్ని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. మనకు ముందుగానే తెలిసిన అంశం ఏంటంటే, పౌలు గారు చాలా పండితుడు, ఆయన చాలా మేధావి, దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఎరిగిన వాడుగా ఆయన ఒక ప్రొఫెషనల్గా ఉన్నాడు అన్నటువంటి విషయము, దేవుని వాక్యం విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో ఆయన ఎంతో పాండిత్యం కలిగినటువంటి వాడుగా, గమలియేలు అనేటువంటి ఒక స్కాలర్ దగ్గర లేదా పండితుని దగ్గర ఈయన దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అది మొదటిది. రెండవది, యేసు ప్రభువారే ప్రత్యక్షమయ్యి
ఈయనకు ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, సువార్త యొక్క స్పష్టమైనటువంటి అంశాల గురించి డైరెక్ట్గా ఆయనకు రెవల్యూషన్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం ఎరుగుదాం. కాబట్టి అపోస్తులు పౌలు కంటే ముందుగా అపోస్తులైనటువంటి వారు ఈయనకి కొత్తగా నేర్పించాల్సినటువంటి అంశాలు ఏవి లేవు. ఎందుకంటే దేవుడు ఆయనకి ముందుగానే అనేక అంశాలు బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అంటే ఈ భౌతికపరమైనటువంటి అంశాల మీద ఈయన కాన్సన్ట్రేట్ చేయడం లేదు, కానీ దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటి అంశాల మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి దాన్ని వ్యాప్తి చేయడానికి పౌలు గారు ఎంతో శ్రమను ఆయన పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. ఎందుకంటే పౌలు గారు ఆల్రెడీ తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు, కొత్తగా వాళ్ళు ఈయనకి బోధించాల్సినటువంటి అంశం లేదు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనము ముందుగా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వ్యక్తుల్ని, కొంతమందిని, లేదా ముందుగా దేవుని సేవకులైనటువంటి వారిని మనం ఎంతో ఘనపరిచేటువంటి వారుగా గౌరవించడం వరకు పర్వాలేదు, కానీ వారిని మనం చాలా ఎక్కువగా మనము ఘనపరిచేటువంటి అంశము ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మన కాన్సన్ట్రేషన్ దేవుని పైన ఉండాలి తప్ప, దేవుని ఘనపరచడం విషయంలో ఉండాలి తప్ప, మన ముందు సేవ చేసినటువంటి వ్యక్తుల్ని మనం అంటే వాళ్ళని ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తే సరిపోతుంది, అంతే తప్ప యేసు ప్రభు వారి కంటే ఎక్కువైన ఘనత కొన్నిసార్లు కొంతమంది ఈ సేవకులకి కొంతమంది ఇస్తుండడాన్ని మనం చూస్తాం. అది సరైనటువంటి విధానం కాదు. మన జీవితం ద్వారా, దేవుని సేవకుల జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి తప్ప మనుషులకి ఘనత రావడం అనేటువంటిది, మనుషుల్ని ఘనపరచడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు అన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ 2 రకాలైనటువంటి అంశాలు పౌలు గారు తీసుకొని వస్తుంటున్నారు. పేతురు గారు ఆ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారుగా, యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరిలోకెల్లా ఈయన ముఖ్యుడుగా ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. పేతురు గారిని దేవుడు ఏం చేశారంటే యూదులకి సువార్త ప్రకటించడానికి ఆయనని, మిగతా శిష్యులని ఏర్పాటు చేసుకుని వాళ్ళని నియమించాడన్న విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అయితే అన్యజనులకు సువార్త ప్రకటించడం కొరకై ప్రత్యేకంగా పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని ఆయన ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అయితే పేతురుకు సామర్థ్యము చేసినటువంటి దేవుడే, ఆయన యూదులకి అపోస్తలుడు అవ్వడానికి సామర్థ్యం కలుగజేసినటువంటి, ఆయనని ఎనబుల్ చేసినటువంటి, ఆయనని స్ట్రెంగ్తెన్ చేసినటువంటి దేవుడే పౌలు గారిని కూడా అన్యజనులకు సువార్త ప్రకటించడం కొరకై ఆయనని బలపరిచినటువంటి వాడుగా, పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా దేవుడు ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాము. అదే విషయాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి పౌలు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనని ఈ యొక్క పేదలని, బీదలను జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళకు సలహా ఇచ్చి వాళ్ళని పంపించారన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ యాకోబు, కేఫా, యోహాను ఈ ముగ్గురు గురించిన ప్రస్తావన పౌలు గారు తీసుకొని రావడాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ యాకోబు అన్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క సహోదరుడైనటువంటి, అంటే యేసు ప్రభు వారి యొక్క హాఫ్ బ్రదర్, అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని వలన ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడన్న విషయం మనం ఎరుగుదుము. అయితే మరియమ్మకు యోసేపు ద్వారా తర్వాత సంతానము కలిగిందన్న విషయాన్ని మనం చూస్తాం. అందులో మొదటి వ్యక్తిగా ఈ యోహాను ఉన్నాడు. యేసు ప్రభు వారు భూమి మీద జీవించినంత కాలము యోహాను యేసు ప్రభు వారిని అంగీకరించలేదు, కానీ ఆయన సహోదరులు, సహోదరులు యేసు ప్రభు వారిని అంగీకరించలేదు. కానీ యేసు ప్రభు వారు మరణించి పునరుత్థానము చెందిన తర్వాత, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క సహోదరులు, సహోదరులందరూ కూడా యేసు ప్రభు వారిని అంగీకరించి దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో వారు ఎంతో బలముగా ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆదిమ సంఘములో ఈ యేసు ప్రభు వారి యొక్క సహోదరుడైన యాకోబు, ఇక్కడ చెప్పబడినటువంటి యాకోబు, ఆయన ప్రధాన పాత్ర పోషించి ముఖ్యమైనటువంటి నాయకుడుగా ఆ రోజుల్లో ఆయన దేవుని యొక్క సువార్త వ్యాప్తి నిమిత్తమై ప్రయాసపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. యాకోబు, పేతురు, యోహాను వీళ్ళు ముఖ్యులుగా ఉండి అక్కడ యూదుల మధ్య పరిచర్య జరగడానికి, అనేక ప్రాంతాల్లో తిరిగి సువార్త ప్రకటించడానికి వారెంతో ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతని ఎదిరించితిని.
ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సుందతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నాను. ఇక్కడ అంతియోకయలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తుంటున్నాము. మనం గమనించాల్సింది ఏంటంటే, పౌలు గారి కంటే ముందే అన్యజనులకు సువార్త ప్రకటించడం కొరకై దేవుడు పేతురుకి అవకాశం కలుగజేశాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. మనము అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి జీవితాన్ని మనం చూస్తాం. కొర్నేలి అన్యజనుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ అన్యజనుడైనటువంటి కొర్నేలికి, ఆయన కుటుంబ సభ్యులకి, బంధువులకు అందరికీ సువార్త ప్రకటించడం కొరకై పేతురుని దేవుడు ఒక దర్శనం వలన ఆయనకు తెలియజేసి కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్త చెప్పడం కొరకై దేవుడు అక్కడ కార్యం చేశాడన్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే అన్యజనులైనటువంటి వీరు పేతురు గారి ద్వారా దేవుని వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారు. వారందరూ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం. సో పౌలు గారి కంటే కూడా ముందుగానే పేతురు వీళ్ళకి సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్ళినటువంటి వాడుగా, పౌలు గారిని ఉపయోగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనము అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 44 నుండి చదివినట్లయితే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. కాబట్టి అన్యజనులు కూడా పేతురు గారు దేవుని వాక్యం చెప్పడం ద్వారా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారుగా ఉన్నారు. అయితే తర్వాత పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన ఒక సంఘటనని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడాన్ని మనం గమనిస్తాం. అంతియోకయలో బర్నబా, పౌలు గారు అక్కడ పరిచర్య చేసిన వారుగా ఉన్నారు. అక్కడ అద్భుతంగా పరిచర్య జరుగుతున్నప్పుడు దాన్ని చూడడానికి, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడం కొరకు పేతురు గారు కూడా అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ ఆయన అక్కడ పరిచర్య చేసిన తర్వాత వారందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు పేతురు గారు అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే వాళ్ళు భోజనం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆ యొక్క యెరూషలేము నుండి ఈ యూదులైనటువంటి వారు, యూదులై యేసు ప్రభువు వారిని అంగీకరించిన జూడియైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు అంతియోకయకు రావడం అనేటువంటిది సంభవించింది. ఆ టైంలో వారు రావడాన్ని గమనించినటువంటి పేతురు గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి ఇంకా కొంతమంది శిష్యులు అన్యజనుల నుండి వారు కొంత దూరం ప్రక్కకు జరగడాన్ని పౌలు గారు గమనించారు. అంటే యూదులు అన్యజనులతో సాంగత్యం చేయరు. మనము ఈ యొక్క యేసు ప్రభువు వారి యొక్క జీవితం అంతా కూడా సువార్తలన్నింటిలో కూడా ఇదే విషయం చూస్తాం. మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అంశాన్ని మనం గమనిస్తాం. యూదులు అన్యుల నుండి చాలా దూరంగా ఉండేటువంటి వారుగా, వాళ్ళని దూరం పెట్టినటువంటి వారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆరోహణమై తిరిగి వెళ్ళారో యూదులని అన్యజనుల్ని యేసు ప్రభు వారి యొక్క సువార్త ద్వారా ఆయన ఏకం చేశారు. ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఇంకా అన్యుడని ఏ రకమైన తేడా లేదు. అందరూ కూడా యేసు ప్రభు వారిలో ఏకమై ఉన్నారు అన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే పేతురు గారు మాత్రము యూదులు యెరూషలేము నుండి రావటాన్ని గమనించి ఆయన అన్యజనుల నుండి పక్కకు తప్పుకున్నట్లుగా వారి నుండి ఆయన వేరై దూరం జరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ అంశాన్ని ఇక్కడ పౌలు గారు వ్యతిరేకిస్తూ పేతురు గారిని కూడా ఆయన చేసిన కార్యం సరైనది కాదని ఆయనని గద్దిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అంటే దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుడు చేసిన కార్యం ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ డిస్క్రిమినేషన్ చూపించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. యూదులు ఏ కృపనైతే అనుభవించిన వారుగా ఉన్నారో, యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా యూదులకు ఏ కృప అయితే అనుగ్రహించబడిందో అన్ని జనులకు కూడా అదే సమానమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహించారు. యేసు ప్రభువు వారిలో యూదుడని
అన్యజనుడని ఏమాత్రము తేడా లేదు, భేదము లేదు. ఆ విషయాన్ని పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ పేతురు గారిని ఆయన చేసిన కార్యాన్ని ఆయన గద్దించి అన్నట్లుగా మనం చూస్తాం. ఆయన సీనియర్ అయినప్పటికీ, ఆయన ఎంతో పేరున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ పౌలు గారు తను నమ్మినటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. తర్వాత భాగంలో ఇంకా చాలా విషయాలు పౌలు గారు మాట్లాడడాన్ని మనం చూస్తాము. మనము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడతామన్న అంశాన్ని గురించి ఆయన తర్వాత వచనాల్లో పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం వరకు మనము యేసు ప్రభువారి విషయంలో మనము యేసు ప్రభువారి యొక్క కృప ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుతున్నామన్న విషయాన్ని మనం గమనించాలి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనం పాటించడం ద్వారా లేదా మరి ఏ ఇతరమైనటువంటి అంశాల ద్వారా మనము రక్షణ పొందలేము. కానీ యేసు ప్రభువారు మన కొరకు కార్చిన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి, ఆయన బలియాగం ద్వారా మాత్రమే ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి వారంగా ఉన్నాము. దేవుడు నరుని వేషము చూడడు. మనం ఎంత, మన గొప్పతనం ఎంత అన్నది దేవునికి అవసరం లేదు. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనము భయముతోనూ వణుకుతోనూ దాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అంతేకాదు, మనం మనుషుల్ని గొప్ప చేసేటువంటి అంశాన్ని, ఆ కార్యాన్ని అది సరైనటువంటిది కాదు. దేవుని గణపరచాలి, దేవుని గొప్ప చేయాలి తప్ప మనం మనుషుల్ని కీర్తించడము, వారు చేసిన పరిచర్య గొప్పదై ఉండొచ్చు, అయితే వారిని మనం గౌరవించాలి అంతే తప్ప ఇంకా యేసు ప్రభు కంటే కూడా మనము వారిని గణపరచడం అనేది సరైనటువంటి అంశం కాదన్న విషయాన్ని మనము ఈ సమయంలో గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక.